క్లాసికల్ మ్యూజిక్ మీరు ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు? 7 years. 7 years ఓన్లీ అంతే? అంతే. అయితే అప్పుడు టీచర్ ఇంట్లో నా ప్రైవేట్ ట్యూషన్స్లో, తర్వాత కాలేజీలో కూడా మెయిన్ సబ్జెక్ట్ మ్యూజిక్. సో ఓన్లీ 7 years. 7 ఇయర్స్. అంత తక్కువ టైంలో మొత్తం నేర్చేసుకున్నారు? ఎక్కడ ఏం నేర్చుకోలేదు, ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. అయితే ఆ లోపల కొంచెం ఫిల్మ్ సింగింగ్లో కొంచెం బిజీ అయిపోయాను. సో ఐ కుడెంట్ ఫినిష్ మై. మీరే అలా అంటే నేర్చుకోలేదు అని అంటే ఇంకేమైపోవాలి. మ్యూజిక్ ఇస్ సచ్ ఎ బిగ్ టాపిక్. మీరు కాన్సర్ట్స్ చేశారా? కర్ణాటిక్ కాన్సర్ట్స్ 2 చేశాను. అయితే నాకు ఇబ్బంది ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసే కొంచెం నైట్ మ్యూజిక్ పాడుతున్నప్పుడు వాయిస్లో కొంచెం స్ట్రెయిన్ అవుతుంది, తొందరగా స్ట్రెయిన్ అవుతుంది. సో అందువల్ల కర్ణాటిక్ మ్యూజిక్ కొంచెం పక్కన పెట్టేసి ఇంట్లో అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు పాడేస్తాను. అయితే కాన్సర్ట్స్ చేయడం అదొక ఫియర్ అయిపోయింది. అంటే అదే వాయిస్ బేస్ శృతిలో పాడతాం కదా, 5 శృతులు టెక్స్చర్ మారుతుంది కొంచెం. నాకు అలా ఎక్స్పీరియన్స్ అయింది. సో నేను కొంచెం నాకు కూడా అనిపిస్తుంది. నేను చెప్పిన టెంపుల్ చెప్పాను కదా మీకు, చిన్న కుట్టి వినాయకుడు ఇక్కడ దీనికి టెంపుల్ కి వెనక తరంగిణి స్టూడియో అని జేసుదాస్ గారి స్టూడియో ఉంది. ఓకే. సో ఇక్కడ ఆగి దండం పెట్టుకుంటారు. అప్పుడు నేను ఫస్ట్ చెన్నై వచ్చినప్పుడు ఈ స్టూడియో వెనక ఉంది, ఫ్రంట్ లో ఒక చిన్న అంబ్రెల్లా కింద వినాయకుడు కూర్చుంటున్నారు. మనమే పూజలు చేసుకోవచ్చు. ఓకే. సో అలా ఒక్కొక్కసారి నేను వెళ్తున్నప్పుడు ఇలా మాల వేసి కర్పూరం అని పూజ చేసి నేను వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ 1 week 2 weeks లోపల మళ్ళీ నాకు ఇంకొక ఆఫర్ వచ్చి మళ్ళీ నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోటేది. సంగీతం ఎక్కువ నేర్చుకుంటే సినిమా సంగీతం ప్లెయిన్ గా ఉంటుంది, సాఫీగా. మనకి హెల్పే, ఎలాగైనా కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం మనకు హెల్పే. ఎందుకంటే నొటేషన్స్ ఈజీగా నేర్చుకోవడానికి నొటేషన్స్ రాసుకోవచ్చు. తర్వాత ఇంప్రొవైజేషన్స్ కి, లేదంటే ఏదైనా ఒక రాగంలో ఏదైనా చిన్న ఆలాపన చేయండి అలా అన్ని చెప్తారు కదా. అవును. సో అలా టైంలో ఏదైనా కొద్దిగా తెలిసిందంటే ఇంకా కొంచెం కంఫర్టబుల్ గా పాడవచ్చు. అంతే. నొటేషన్ వల్ల చాలా హెల్ప్. నొటేషన్ నాకు చాలా హెల్ప్.